హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎండి మెత్తళ్ళండి. ఎండి మెత్తళ్ళలో ములక్కాడ గుడ్లు మూడు కలిపి వండితే ఈ మూడిట్ల కాంబినేషన్లో అబ్బా టేస్ట్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. కొంతమంది ఉట్టి కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వారికి ఇలాంటి కాంబినేషన్లో నచ్చుతుంది. దట్టు మనకి అన్ని పోషకాలు ఒకే డిష్లో వచ్చేస్తాయి. విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబరు, మినరల్స్, మిగతా పోషకాలన్నీ ఒకే డిష్లో రావాలంటే మనం ఇలాగా కూరగాయల్లో నీసేసి కలిపి వండుకుంటే బాగుంటుందండి. ఇప్పుడైతే తయారు విధానం చూద్దాం. మన ములక్కాడ ఎండుమెత్తళ్ళు గుడ్లు కర్రీ కోసం కావలసిన పదార్థాలు: ములక్కాడలు అయితే 2 తీసుకున్నాను నేను. మీరు 2, 3, 1 మీకు ఎన్ని కావాలనుకుంటే అంటే తినేదాన్ని బట్టి ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి తీసుకోవచ్చు. అయితే దీంట్లోకి గ్రేవీ ఓన్లీ ఉల్లిపాయల వల్లే వస్తుంది కాబట్టి నేను ఆనియన్ పెద్ద 2 తీసుకున్నాను. దీంట్లోకి టమాటో కూడా వేస్తాము. అలాగే పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. ఎండుమెత్తళ్ళు అయితే కొద్దిగా ఒక చిన్న గుప్పుడు. మీరు ఎక్కువ తక్కువ పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు, ఏం పర్వాలేదు. అయితే దీంట్లోకి మనం టమాటోతో పాటు చింతపండు కూడా వేస్తాము. కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. మరీ పుల్లగా బాగోదు, అలా అని పులుపు లేకుండా కూడా బాగోదు అనమాట. పులుపు వెయ్యాలి, తగుమాత్రంగా వెయ్యాలి. నేనైతే ఎగ్స్ 2 తీసుకున్నాను. మీరు ఎంతమంది ఉంటే ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మన చేతిలో ఉంది. కాకపోతే వండే ప్రొసీజర్ తెలియాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కట్ చేద్దాం, కూరగాయలన్నీ కట్ చేద్దాం. ఉల్లిపాయలు ఈ విధంగా మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ములక్కాడలు మనకి నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. టమాటా చిన్నగా కట్ చేస్తేనే దాని జ్యూస్ అంతా కర్రీలో దిగి టేస్ట్ బాగుంటుంది అనమాట. చిన్నగానే కట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము. అలాగే పచ్చిమిర్చి చీలికలుగా చేసుకుంటే తినేవాళ్ళు తింటారు, నచ్చకపోతే పడేస్తారు కర్రీలో తీసుకుని కలుపుకునేటప్పుడు. అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేస్తే పడేయకుండా తినేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే చింతపండు ముందుగానే నానబెట్టాను. ఎండుమెత్తళ్ళు అయితే వేడి నీళ్ళు వేసి కొంచెం గోరువెచ్చటి నీటితో 4-5 సార్లు బాగా కడగాలండి, ఇసుకుంటుంది. అందువల్ల ఇవి చాలా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇసుకపోయేలాగా నీట్గా కడుక్కోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ పెట్టుకున్నాక మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వంట స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేయాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాక నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగాలి కదా ఆయిల్లోను, సో కొంచెం ఆయిల్ పడుతుంది. ఎందుకంటే ఈ కర్రీకి గ్రేవీ ఓన్లీ ఆనియనే, సో ఆనియన్ వేగాలంటే మనం కొంచెం ఆయిల్ పడుతుంది. అయితే ముందుగా ఎండుమెత్తలు దీంట్లో వేయించాలన్నమాట. ఆయిల్లో ఇవి ఫ్రై చేసి పక్కకి తీసేద్దాము. ఎండుమెత్తళ్ళు కొంచెం వేగనిద్దాం. ఎండుమెత్తళ్ళు చక్కగా వేగిపోయాయి. ఈ టైంలో మనం పక్కకి తీసేయాలి వీటిని. ఇవి ఇలాగే ఉంచితే చప్పగా అయిపోతాయండి, అందుకు కూర ఉడికిపోయాక దించే ముందు వేస్తామన్నమాట. సో పక్కకి తీసేసి అదే ఆయిల్లో మనము ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా ఇప్పుడు కొంచెం కలర్ మారే వరకు వేగనివ్వాలి. మీరు హైలో పెడితే దగ్గరుండి కలుపుతూ వేయించాలన్నమాట. ఏదైనా కానీ హైలో పెట్టినప్పుడు అటు ఇటు వెళ్ళకూడదు, స్టవ్ దగ్గరే ఉండాలి. మీరు ఎటైనా వెళ్ళాలనుకుంటే సిమ్ చేసి అప్పుడు వెళ్ళాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మనం దీంట్లో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసేద్దాం. కొద్దిగా పసుపు, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ఎందుకంటే చింతపండు కూడా వేస్తాను, దాన్ని బట్టి ఆ పులుపుని బట్టి చూసుకుని వేయాలన్నమాట. మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడైనా సాల్ట్ తగ్గించే వేయాలి. కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు కదా, ఎక్కువైతే తీయలేము. ఇప్పుడైతే ఈ ఆనియన్ ఇంకొంచెం వేగనిద్దామండి. కొంచెం వేగితే బాగుంటుందన్నమాట. కొంచెం మెత్తబడాలి, ఇంకా వేగాలి. ఆనియన్ కలర్ మారాయి, కొంచెం వేగాయి. ఈ టైంలో మనం టమాటో వేయాలన్నమాట. టమాటో కూడా కొంచెం ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుంది. టమాటాలు కూడా కొంచెం మగ్గనిద్దామండి ఆయిల్లోను.
టమాటో కూడా చక్కగా మగ్గాయి ఆయిల్లోను. ఈ టైంలో మనం కారం వేసేయచ్చు. అయితే పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, కానీ ఎండుమెత్తళ్ళు కదా, కొంచెం చప్పగా బాగోదు, స్పైసీగానే బాగుంటుంది. సో నేనైతే 2 స్పూన్లు ఫుల్గా వేస్తున్నాను కారం అయితేని. మీరు చూసుకుని వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి, లేదా మీ పిల్లలు కారం తింటారో లేదో చూసుకుని వేసుకోండి. కాకపోతే ఇది ఎండుమెత్తళ్ళు కాబట్టి నీసు వాసన రాకుండా కొంచెం స్పైసీగానే బాగుంటుంది. కారం పడాలన్నమాట, పడితేనే బాగుంటుంది. ఇందులో కారం వేసాక మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు సిమ్లో పెట్టి దగ్గరుండి కలుపుతూ ఉండాలి. అయితే ఈ టైంలో మనము ఈ ములక్కాడ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయచ్చు. ఇవన్నీ వేసాక ఒకసారి మరలా అంతా కలిపి మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు మగ్గితే బాగుంటుందన్నమాట. ఉప్పు కారం ఇదంతా ఈ ములక్కాడ ముక్కలకు పడుతుంది. సో కర్రీ బాగుంటుంది. లోపల మనము పక్కనే వేడి నీళ్ళు పెట్టేసుకోవచ్చు. కర్రీలో వేడి నీళ్ళు వేస్తే త్వరగా అయిపోతుంది కదా మన వంట. ఇవి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మనం మగ్గనిచ్చి పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకుందాం. 2 నిమిషాలు మగ్గింది, చూద్దాము. మగ్గాయి కాబట్టి ఈ టైంలో మనం వాటర్ వేసేయచ్చండి కర్రీలోకి. మరీ ఎక్కువ అవసరం లేదు వాటర్, 1 గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇవి ఉడకడానికే మనం వేయాలి, తర్వాత మళ్ళీ చింతపండు పులుపు వేస్తాం కదా, అప్పుడు మరీ ఎక్కువైపోయి అది మళ్ళీ దగ్గరికి మరగడానికి టైం పడుతుంది. టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్ కాకుండా 1 గ్లాసుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ములక్కాడ ఉడికే వరకు. ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. ఒక 5 to 6 మినిట్స్ ఉడికితే ములక్కాడలో ఉడికిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ములక్కాడ ఉడకనిద్దాం. చూడండి మన ములక్కాడలో చక్కగా ఉడికిపోయాయి. ఈ టైంలో మనం చింతపండు పులుపు వేసేయచ్చు. చూసుకుని వేసుకోండి వాటర్, అంటే మీకు కావలసినంత పులుపుని బట్టి. పులుపు ఎక్కువ కావాలంటే ఈ చింతపండు వేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. కానీ కొంచెం దగ్గరికి ఎగిరితేనే టేస్ట్ బాగుంటుంది, మరీ పులుసు పులుసుగా బాగోదు. చూసుకొని వేసుకోండి. ఒక 5-6 నిమిషాలకే మన ములక్కాడలు ఉడికిపోతాయి. పక్కన నేను గుడ్లు కూడా బాయిల్ చేసేసుకున్నాను. ఈ చింతపండు వేసిన తర్వాత ఇదంతా బాగా కలపండి. పులుపు అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు కొంచెం బాగా కలిపి. ఓకే, ఈ టైంలో మనం ఇంకా ఎండుమెత్తళ్ళు వేయించి పక్కకి తీసాం కదా, ఇవి ఇందులో వేసేయచ్చు. ఇలా వేస్తేనే బాగుంటుంది, మీరు కర్రీలో ఉంచేస్తే అంత టేస్ట్ బాగోదన్నమాట. సో లాస్ట్లో మనం ఇలా కలిపితే బాగుంటుంది. అలాగే ఈ టైంలో మనము ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టేసి కర్రీలో వేసేస్తే ఈ గుడ్డు సొన ఉంటుంది కదా, పచ్చి సొన, మనకి నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట తినేటప్పుడు. ఇలా ఘాట్లు పెట్టి వేస్తే స్మెల్ రాదు. ఉప్పు, కారము, పులుపు ఇదంతా లోపలికి వెళ్తుంది కాబట్టి తినడానికి బాగుంటుంది అనమాట, స్మెల్ రాకుండా. ఎందుకంటే కొంతమంది స్మెల్ వస్తుందని ఆ లోపల పచ్చసొన తినరు పిల్లలు. మీరు ఈ విధంగా కర్రీలో ఉడకనిస్తే ఘాట్లు పెట్టి దాంట్లో ఉప్పు కారం వెళ్ళడం వల్ల స్మెల్ రాకుండా బాగుంటుంది. ఈ టైంలో మీరు కొంచెం సాల్ట్ చూసుకోండి. నేనైతే సరిపడా వేసాను, నాకు సరిపోతుంది. 1-2 నిమిషాలు మరలా మనం మూత పెట్టేసి కొంచెం ఎగరనిద్దాం. ఇదిగో చూడండి, ఈ విధంగా ఈ పులుసు ఉంటే సరిపోతుంది అనమాట కలుపుకోవడానికి. మరీ పులుసు పులుసుగా వద్దు, అలా అని మరీ దగ్గరికి ఎగిరిపోకూడదు. ఇలాగా కొంచెం గ్రేవీగా ఉండాలన్నమాట కలుపుకోవడానికి, అప్పుడే బాగుంటుంది. మీరు ఇంకా కావాలంటే దీంట్లో వంకాయ కూడా వేసుకోవచ్చు, అరటికాయ అయినా వేయచ్చు, బంగాళదుంప అయినా వేయచ్చు. ఏదేసినప్పటికీ కూడా ప్రొసీజర్ అయితే ఇదే. ఈ విధంగా వండుకోవచ్చు అనమాట. కూరగాయలు అయితే మన ఇష్టం, ఏమన్నా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ వండే ప్రొసీజర్ మాత్రం ఇది. ఈ విధంగా వండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
మరి ములక్కాడలో ఉండే పోషకాలు మనం చాలాసార్లు తెలుసుకున్నాం కదండి. అలాగే ఎండు మెత్తడిలో కూడా ఐరన్ ఉంటుంది. ఎండు చేపలు తినడం వల్ల అప్పుడప్పుడు తినడం మనకి మంచిదే ఆరోగ్యానికి. కాకపోతే అందులో ఉప్పు ఎక్కువ లేకుండా మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎగ్స్ వేసుకుని లేదా ఎగ్స్ లేకుండాను వేరే కూరగాయలు చెప్పాను కదా, అరటికాయ కానీ వంకాయ కానీ ఏమన్నా మార్చుకుని మనకు నచ్చినట్టుగా ఈ విధంగా వండుకోవచ్చు. ఇప్పుడైతే కర్రీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేద్దాం. స్టవ్ ఆపే ముందు మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే సరిపోయింది. స్టవ్ ఆపేసాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అయితే దీంట్లోకి మసాలా ఏమీ వేయకూడదండి, అవసరం లేదు, బాగోదు. అలాగే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక్కర్లేదు, జీరా ధనియా పౌడర్ వేయక్కర్లేదు, ఆ తర్వాత కొత్తిమీర కూడా వేయక్కర్లేదు. ఎందుకంటే ఇందులో ఎండు చేపలే ఆ టేస్ట్ని డామినేట్ చేస్తాయి అన్నమాట. అందువల్ల ఎండు చేపలు ఎండు రొయ్యలు వేసిన కర్రీస్లో మనము కొత్తిమీర వేయక్కర్లేదు. మసాలా అసలు వేసినా బాగోదు, వేయక్కర్లేదు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అలాగే జీరా ధనియా పౌడర్ కూడా ఏది అవసరం లేదనమాట దీంట్లోకి. ఎండు రొయ్యలు ఎండు చేపలు వండినప్పుడు మనం ఏది అవసరం లేకుండా ఇలాగా ఉల్లిపాయ టమాటాతో కొద్దిగా లైట్గా చింతపండు వేసి కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది ఎండు చేపలు తినే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఈ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలాగా మనకు నచ్చిన కూరగాయలు వేసుకుని ఆయా రకాలు మార్చి చేసుకుంటూ ఉంటే అన్ని రుచులు మనము ఎంజాయ్ చేస్తాము. ఆయా పోషకాలు కూడా మనకి వస్తాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.